భారత రాజ్యాంగంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేసే బిట్లు మనకు కొన్ని టాపిక్లు ఉన్నాయి. అందులో ఇప్పుడు ఇది చెప్పబోయేది భారత సమాఖ్య. భారత సమాఖ్య. సమాఖ్య అంటే ఏమిటి? ఫెడరేషన్. ఫెడరేషన్ అన్నది ఫాడస్ అంటే ఒప్పందము లేదా అంగీకారము. ఎవరి మధ్య ఈ ఒప్పందం? కేంద్ర ప్రభుత్వాల మధ్య, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి ఒప్పందమే సమాఖ్య. ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి మనము ఇప్పుడు చర్చించబోతున్నాం. అయితే మనకి సమాఖ్య అన్న పదానికి అర్థం ఏమిటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఒప్పందాలు. మరి సమాఖ్య దేశాలు ఏవి? అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు దీనికి ఉదాహరణ. అలాగే సమాఖ్య వ్యవస్థకు ఉన్నటువంటి దానికి వ్యతిరేకంగా ఏకకేంద్ర లక్షణాలు కలిగినటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి. అంటే అధికారాన్ని ఒకే ప్రభుత్వంలో కేంద్రీకృత అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఉండవు, ఒక్క గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే ఉంటుంది. బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, జపాన్ కానీ, అలాగే చైనా కానీ, ఇటువంటి దేశాలన్నీ కూడా. మరి భారతదేశానికి వచ్చేటప్పటికి ఎటువంటి సమాఖ్య ఉంది? భారతదేశంలో 1870 సంవత్సరంలో లార్డ్ మేయో భారతదేశంలో హత్య గావించబడినటువంటి తొలి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ మేయో. జనాభా లెక్కలు ఎవరి కాలంలో మొట్టమొదటిసారి వేశారంటే లార్డ్ మేయో. ఆ లార్డ్ మేయో కాలంలోనే ఈ భారత సమాఖ్య వ్యవస్థ కోసం ఫస్ట్ చర్చించడం జరిగింది. అలాగే 1919లో సైమన్ కమిషన్ కూడా ప్రతిపాదించింది. సమాఖ్య వ్యవస్థ, భారతదేశం ఒక పెద్ద దేశం కాబట్టి అప్పటికే చిన్న చిన్న సంస్థానాలు 500-600 పైగా ఉండడం వల్ల మన దేశానికి సమాఖ్య వ్యవస్థ అవసరమని ముందు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 1935లో దీనికి రూపకల్పన జరిగింది. అయితే కామన్గా ఉన్నటువంటి సమాఖ్య వ్యవస్థ యొక్క లక్షణాలు ఏమిటంటే అధికార విభజన, అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఉండడం. అలాగే లిఖిత రాజ్యాంగం, అంటే చేతితో రాయబడినటువంటి రాజ్యాంగం అయి ఉండాలి. అలాగే సర్వోన్నత న్యాయస్థానం ఉండాలి. అలాగే ద్విసభా విధానం ఉండాలి, పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభలో. అలాగే రాజ్యాంగ ఆధిక్యత, అంతిమంగా రాజ్యాంగానికి ఆధిక్యత ఇవ్వడము, దృఢ రాజ్యాంగం ఇవ్వడము. అలాగే ఒకే రాజ్యాంగము, ఏక పౌరసత్వము, సమగ్ర న్యాయ వ్యవస్థ, అఖిల భారత సర్వీసులు, అత్యవసర అధికారాలు. అలాగే రాజ్యసభలో రాష్ట్రాలకి అసమానమైనటువంటి పంపిణీ, అంటే కొన్ని రాష్ట్రాలకి సమాన ప్రాతిపదికన ఇవ్వలేదు రాజ్యసభ సభ్యుల సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్, ఉత్తరప్రదేశ్ 30 ఇస్తే సిక్కింకి ఒకటే ఇచ్చారు. గుర్తుపెట్టి, అంటే జనాభా ప్రాతిపదికన మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈక్వల్ ప్రయారిటీ అనేది ఇక్కడ లేదు. అయితే భౌగోళిక స్వరూపాన్ని మార్చే అధికారము, గవర్నర్ నియామకము, రాష్ట్ర జాబితాపై శాసనాలు చేయడము, ఇవన్నీ కూడా మనకి సమాఖ్య వ్యవస్థ యొక్క లక్షణాలు. గుర్తుపెట్టుకోండి. అయితే భారతదేశానికి వచ్చేటప్పటికి కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏమిటి? కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఇవి శాసన సంబంధాలు, పరిపాలన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు. శాసన సంబంధాలు అనేవి 11వ భాగంలో 243 నుంచి 55 మధ్య, 243 నుంచి 255 ప్రకరణల మధ్య శాసన సంబంధాలు కేంద్ర రాష్ట్రాల మధ్యన వివరించబడ్డాయి. మరి పరిపాలనకు సంబంధించినవి 11లోనే 256 నుండి 263 ప్రకరణలు దీనికోసం వివరించడం జరిగింది. మరి ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు ఇవి 12వ భాగంలో ఉన్నాయి. 264 నుండి 300 వరకు. ఇది పెద్దది. చాలాసార్లు ప్రశ్నలు వచ్చాయండి. శాసన సంబంధాలు ఏ భాగంలో ఉన్నాయి, ఏ ప్రకరణలు? పరిపాలనా సంబంధాలు ఏ భాగంలో ఉన్నాయి, ఏ ప్రకరణలు? ఆర్థిక సంబంధాలు ఏ భాగంలో ఉన్నాయి, ఏ ప్రకరణలు అనేవి చాలా కీలకంగా ఉన్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ. అయితే ఇందులో మొదటిది శాసన సంబంధాలు, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాసన సంబంధాలు 11, అంటే 245 నుంచి 255, అంటే సుమారు 11 ప్రకరణలు ఈ శాసన సంబంధాల గురించి వివరించడం జరుగుతుంది. ఇందులో 2045 అనేది 245.
245 దేనికోసం అంటే పార్లమెంట్ ఏ చట్టం చేసినా భారతదేశం అంతటికీ వర్తిస్తుంది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే 245(2) ఇది ఇతర దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు కూడా ఈ పార్లమెంట్ చేసిన చట్టాలు వర్తిస్తాయి. దీన్నే ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ అంటారు, సీమాంతేతర చట్టాలు, గుర్తుపెట్టుకోండి. అలాగే కాకపోతే కొన్ని ఎగ్జామ్షన్స్ అన్నమాట, మినహాయింపులు. కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కూడా రాష్ట్రపతి నేరుగా పరిపాలిస్తారు. దాద్రా నగర్ హవేలీ కానీ, డయ్యూ డామన్ కానీ, అండమాన్ నికోబార్ దీవులు కానీ. అలాంటి సందర్భాల్లో ఇవి చెల్లవు. అలాగే షెడ్యూల్ ప్రాంతాలకు కొన్ని ప్రత్యేక అధికారాలు రాష్ట్రపతికి ఇవ్వబడ్డాయి. అలాగే మేఘాలయ, త్రిపుర, మిజోరంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక జిల్లాలకు కూడా రాష్ట్రపతి అధికారాలు ఉన్నాయి. కాబట్టి ఆ పార్లమెంట్ చేసిన చట్టాలు దానికి మినహాయింపు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఇంకో కీలకమైన 246 ప్రకారం కేంద్ర రాష్ట్రాల అధికారాల విభజన. అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని అంశాలు చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది కొన్ని అంశాలు చూస్తుంది. ఈ రెండు కామన్గా చూసేవి ఉమ్మడి జాబితా. ఇవేవి కానివి అవశిష్ట అధికారాలు. మొత్తానికి మనకి 246 ప్రకారము కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య అధికార విభజన. అధికార విభజనలో 1 కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా, 4 అవశిష్ట జాబితా. 4 రకాలైనటువంటి జాబితాలు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన జరగడం జరిగింది. ఇందులో 246(a) ప్రకారం పార్లమెంటు లేదా శాసనసభ చేసిన చట్టాలు, ఎస్పెషలీ జిఎస్టీ మీద సేవా పనులు వేయడం, ఇవి 2016 101 రాజ్యాంగ సవరణ ద్వారా 2016 101 రాజ్యాంగ సవరణ ద్వారా. అయితే ఇప్పుడు అధికార విభజనలో కేంద్ర జాబితా అంటే కేంద్ర ప్రభుత్వం ఏ అంశాల మీద చట్టాలు చేస్తుంది, చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు కింది వాటిలో కేంద్ర జాబితాకు సంబంధం లేని అంశము, ఉన్న అంశం అనే ప్రశ్నలు మనకు చాలాసార్లు అడగడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. కేంద్ర జాబితా అనేది 97 అంశాలు. ఇందులో 3 తీసేసి 3 కలిపారు. అంటే ప్రస్తుతానికి 97 ఉన్నాయి. దేశ రక్షణ, అంతర్జాతీయ వ్యవహారాలు, కరెన్సీ, అణుశక్తి, భీమా, ప్రసారాలు, అలాగే వైమానిక, తర్వాత నేవీకి సంబంధించి, నల్లమందు, రైల్వేలు, టెలికమ్యూనికేషను, జాతీయ రహదారులు, జలమార్గాలు, ఓడరేవులు, కాఫీ రైట్లు, పెట్రోలియము, జనాభా, అలాగే చారిత్రక కట్టడాలు, ఇవన్నీ కూడాను మనకి కేంద్ర జాబితా కింద వస్తాయి. అంటే ఈ అంశాల్లో ఒక కేంద్ర ప్రభుత్వం మాత్రమే చట్టాలు చేస్తుంది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో కొన్ని తొలగించినవి, కొన్ని యాడ్ చేసినవి. ఎంట్రీ 2(a) ప్రకారము కేంద్ర బలగాలని రాష్ట్ర బలగాలకి, రాష్ట్రానికి పంపవచ్చు. అలాగే అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్యాలకు వార్తాపత్రికలు మినహాయిస్తూ వస్తు సేవల పన్ను. అలాగే 92(b) అనే ఎంట్రీ అనేది అంతర్రాష్ట్ర వస్తువులపై అమ్మకం యొక్క పన్ను విధించడం అనేది ఇందులో భాగం. అలాగే తొలగించబడినవి ఏమిటంటే మనకి భూమిని సేకరించడం, 33 అధికరణ ప్రకారం సేకరించడం. అలాగే ఇందులో ఇంకో కీలకం ఏమిటంటే వార్తాపత్రికలపై అమ్మకం పన్ను. అలాగే మనకి సేవలపై కూడా పన్ను. ఇవన్నీ కూడాను 3 తీసేసి 3 యాడ్ చేశారు. ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాకపోవచ్చు. తర్వాత రాష్ట్ర జాబితా. రాష్ట్ర జాబితా కేంద్ర జాబితాలో 97 ఉన్నాయి, 3 తీసి 3 కలిపారు. రాష్ట్ర జాబితా 246(b) ప్రకారము 66 అంశాలు. 66 నుంచి 7 తీసేశారు. అంటే ప్రస్తుతం 59 ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ప్రస్తుత అంశాలు ఎన్ని? 59. ఏంటవి? 59. ఇందులో తొలగించబడినవి ఏమిటంటే విశ్వవిద్యాలయాలకు సంబంధించినవి, అలాగే అడవులకు సంబంధించినవి, క్రూర జంతువుల పట్ల వివక్షత, అలాగే తూనికలు, కొలతలు, అలాగే ఇవన్నీ కూడాను మనకి ఆస్తుల స్వాధీనము, అలాగే స్థానిక ప్రభుత్వాల్లో ఎంట్రీ ట్యాక్స్, అలాగే టీవీ పేపర్ ప్రకటన పనులు, ఇవన్నీ కూడాను మనకి రాష్ట్ర జాబితాను తీసేసి 7 తీసేసారు. ఆ 7లో 5 ఉమ్మడి జాబితాలో కలపడం జరిగింది. అయితే రాష్ట్ర జాబితాలో ఏ అంశాలు ఉన్నాయి? శాంతి భద్రతలు, పోలీస్, వ్యవసాయము, భూమి,
తర్వాత భూసేకరణ, భూమి శిస్తు, గనుల నియంత్రణ, నీటిపారుదల, స్థానిక సంస్థలు, ప్రజారోగ్యము, పారిశుధ్యము, జైళ్ళు, గ్రంథాలయాలు, మార్కెట్లు, వడ్డీ వ్యాపారము, యాత్రా స్థలాలు, మద్యపానము, జోదము, పందాలు, వృత్తి పన్ను, అలాగే వికలాంగులకి పునరావాసం కల్పించడం అనేది కూడా రాష్ట్ర జాబితాలోని అంశాలు. ఈ అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వము చట్టాలు చేయవచ్చు. అయితే ఉమ్మడి జాబితా, ఉమ్మడి జాబితా అంటే అటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిపి చేసే జాబితా. ఇవి మొత్తం ప్రస్తుతానికైతే 52. ఏనండి 52. ఆ 52కి ఫస్ట్ 47 ఉండేవి. ఆ 47 ఉమ్మడి రాష్ట్ర జాబితాలో ఉన్న 5 అంశాలు దీనిలో కలపడం వల్ల ప్రస్తుతానికైతే ఇవి 52. ప్రస్తుతానికి 52. అందులో ఏంటి? క్రిమినల్, సివిల్ ప్రొసీజర్ కోడ్, అలాగే వివాహము, విడాకులు, దివాలా తీయడము, ధార్మిక సంఘాలు, అలాగే వ్యాపారాలు, తర్వాత కల్తీ అంటే ఆహారాల్లో కల్తీకి సంబంధించి, జంతువుల పట్ల క్రూరమైనటువంటి ఆలోచన, కార్మిక సంఘాలు, సామాజిక భద్రత, భీమా, ఉపాధి, నిరుద్యోగము, ధరల నియంత్రణ, కర్మాగారాలు, విద్యుత్ శక్తి, వార్తాపత్రికలు, భూసేకరణ వంటివన్నీ కూడాను 1976 42వ రాజ్యాంగ సంవత్సరం మరో 5 యాడ్ చేసింది. అంటే ముందు 47, తర్వాత 5 యాడ్ చేశారు. 5లో మనకి 11A దిగువ కోట్లన్నీ వీటి పరిధిలోకి రావడం, అలాగే 17A అడవులు, అలాగే 17B క్రూర జంతువులపై క్రూరంగా ప్రవర్తించడము, అలాగే 20A జనాభా నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్, 25 మనకి సాధారణ సాంకేతిక విద్య, అలాగే 33A తూనికలు కొలతలకు సంబంధించిన అంశాలు ఈ ఉమ్మడి జాబితాలో కలిపారు. మరి ఇప్పుడు అవశిష్ట అధికారులు ఒకసారి చూసినట్టయితే, ఇప్పుడు అవశిష్ట జాబితా కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా, పైవేవి కానివి అవశిష్ట జాబితా. ఇవి 248 1వ క్లాజులో అంటే పార్లమెంటు మాత్రమే చట్టం చేస్తుంది. అంటే ఉమ్మడి జాబితాల అంశాలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు, కానీ అవశిష్టాలకు సంబంధించింది మాత్రం పార్లమెంటుకు మాత్రమే ఆ అధికారము ఉంది. 248 2 క్లాజ్ ప్రకారము పన్నులు విధించడం అనేది మనకి పార్లమెంటుకే అవకాశం ఇచ్చారు. అలాగే 249 1 అనేది జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యసభలో 2/3 వంతు, లోక్సభలో 2/3 వంతుతో పార్లమెంటు చట్టం చేస్తేనే అది చట్టం అవుతుంది. ఇది చాలా కీలకమైనటువంటి 249 1. ఓకేనా? అలాగే 251 క్లాజు అంటే 352 ప్రకారము జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్లో కొన్ని ప్రత్యేక చట్టాలు చేసే అధికారం ఎవరికి ఇచ్చారంటే పార్లమెంటుకు మాత్రమే. అలాగే 252 అనేది 352 జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో చేసిన చట్టాలు ఒకవేళ ఆ జాతీయ అత్యవసర పరిస్థితి ఎత్తిస్తే 6 మాసాల్లో అవి రద్దు అవుతాయి. అలాగే 251 ప్రకారము పార్లమెంటు పైన దీనికి అవకాశం ఉంది. అలాగే 252 1వ క్లాజ్ అనేది ఉమ్మడి రాష్ట్రాలు కోరినట్లయితే అంటే అవి అవశిష్ట అధికారుల కింద వస్తాయి. రాష్ట్రాంశం అయినా ఉమ్మడి రాష్ట్రాలు 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు కామన్ టాపిక్ ఏదైనా ఉంటే అప్పుడు పార్లమెంటే చట్టం చేస్తుంది. అలాగే 252 2వ క్లాజ్ అనేది ఈ ఉమ్మడి రాష్ట్రాల ప్రయోజనాలు బట్టి అవి రద్దు చేయాలా సవరణ చేయాలనేది పార్లమెంటుకే అధికారం ఇవ్వడం జరిగింది. అలాగే 253 అనేది అంతర్జాతీయ ఒప్పందాలు చేసే అవకాశం కూడా పార్లమెంట్కే ఇవ్వబడ్డాయి. అలాగే 254 అనేది మనకి ఉమ్మడి జాబితాలోని అంశాలకు సంబంధించి పార్లమెంటే ఎక్కువ అవకాశాలు. ఉమ్మడి జాబితా అనేది రాష్ట్ర ప్రభుత్వము చేయొచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వము చేయొచ్చు, కానీ ఎక్కువ అధికారాలు ఎవరికి ఇచ్చారంటే మాత్రం పార్లమెంట్కే అవకాశం ఇవ్వడం జరిగింది. చాలా కీలకమైనటువంటి బిట్. అలాగే 255 ప్రకటన ప్రకారము రాష్ట్రపతి ఒక అనుమతి తప్పనిసరి కాదు దీనికి సంబంధించిన విషయం. ఇవన్నీ అవశిష్ట అధికారాల్లో కొన్ని కీలకమైనటువంటి సంబంధాలు. అయితే ఇప్పుడు పరిపాలనా సంబంధాలు
కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలన సంబంధాలు. ఇవి 11వ భాగంలో 256 నుంచి 263. 11వ భాగంలో 256 నుంచి 263 అంటే కేవలము 8 ప్రకరణలు మాత్రమే ఈ పరిపాలన సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఉన్నాయి. వీటినే మున్సిపల్ సంబంధాలను కూడా పిలుస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి పరిపాలనా సంబంధాలనే మున్సిపల్ సంబంధాలను కూడా పిలుస్తారు. 256 ప్రకారము పార్లమెంటు చట్టాలకు లోబడి శాసనసభ చట్టాలు చేయాలి. అలాగే 257 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము కార్యనిర్వహణ అధికారాలను పార్లమెంట్ కంట్రోల్ చేస్తుంది. అలాగే 258 ప్రకారము గవర్నర్ అంగీకారంతోనే కేంద్రానికి సంబంధించిన విధులు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి బదలాయించవచ్చు. అలాగే 258A కేంద్ర ప్రభుత్వ సమ్మతితోనే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిపాలన సౌకర్యాలు ఇవ్వబడ్డాయి. ఇవి కాకపోతే 1956 7వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తొలగించారు. మరి 260 ఇది ఒప్పందాల ద్వారా, అంటే భారతదేశం బయట ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా ఉన్న భూభాగాలను పరిపాలించడం అనేది 260వ ప్రకరణ. అలాగే 221 అనేది వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసినటువంటి ధ్రువపత్రాలు అవి న్యాయ తీర్పులపై గౌరవించాల్సిందే. అంటే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా జారీ చేసినటువంటి ధ్రువపత్రాలు ఏవైతే ఉంటాయో, న్యాయ తీర్పులు ఏవైతే ఉంటాయో తప్పనిసరిగా గౌరవించాలి. ఓకే. అలాగే 262(1) క్లాజ్ ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకోవచ్చు. అది కూడా పార్లమెంటే చేస్తుంది. అలాగే 262(2) ప్రకారము నదీ జలాల సంబంధించి వివాదాలు ఏవైతే ఉంటాయో అవి సుప్రీంకోర్టు లేదా న్యాయ పరిధిలోని కాకపోయినా సరే పార్లమెంటు కూడా చేయవచ్చు. అలాగే 1956లో రాష్ట్రాల జలాల నదీ చట్టం, అంటే అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం చేయబడింది ఎప్పుడంటే 1956. ఇవి చాలా కీలకమైన బిట్లు. అలాగే 263 చివరి అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు. చాలాసార్లు బిట్ ఇచ్చాడు. అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు, దీన్ని ఎవరు ఏర్పాటు చేస్తారంటే రాష్ట్రపతి. దీనికి చైర్మన్ ఎవరు, అధ్యక్షుడు ఎవరంటే ప్రధానమంత్రి. మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1990. అంతర్రాష్ట్ర మండలి అధ్యక్షుడు ఎవరు, ప్రధానమంత్రి. ఎప్పుడు ఏర్పాటు చేశారు, 90. దీనికోసం ఏ ప్రకటన పేర్కొంటుంది, 263. దీనిలో ఎవరు ఏర్పాటు చేస్తారు, రాష్ట్రపతి. అయితే ఎవరెవరు ఉంటారంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఇందులో సభ్యులే. అలాగే ఆర్థిక సంబంధాలు అన్నిటికంటే అత్యంత కీలకమైనటువంటి ఇవి. కాంపిటేటివ్ పరంగా మనకి ప్రకటనలే ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఇలాంటివి ఇవి 12వ భాగంలో ఆర్థిక సంబంధాలు అనేవి 12వ భాగంలో మనకి 264 నుంచి 300 మధ్య, అంటే 37 సుమారు 37 ప్రకరణలు ఆర్థిక సంబంధాలే. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు ఎన్నో భాగంలో ఉన్నాయి, 12. ఏ ప్రకరణ నుంచి ఏ ప్రకరణ, 264 నుంచి 300. అయితే ఇందులో ఒక్కొక్క దానికోసం మనం మాట్లాడినట్టయితే 265 అనేది పన్నులకి చట్టబద్ధత ఉండాలి. 266 అనేది కేంద్ర రాష్ట్ర సంబంధించినటువంటి ఏవైనా సరే అవి ఆ నిధులనే వాళ్ళ అండర్లోనే ఉండాలి. అంటే కేంద్ర సంఘటన నిధి, అలాగే ఆగంతుక నిధి, అలాగే కేంద్ర రాష్ట్ర నిధులన్నీ ఏర్పాటు చేయడం. అలాగే 267(1) అనేది కేంద్ర లేదా రాష్ట్ర ఆగంతుక నిధి ఏర్పాటు చేయడము. 268 అనేది కేంద్ర లేదా రాష్ట్రముల మధ్య వనరుల్ని విభజించడము. 269 అనేది కేంద్రం విధించి రాష్ట్రాలని బదలాయించడం. కేంద్రం పన్నులు విధించి అవి రాష్ట్రాలకి బదలాయించడం.
269 అనేది అంతర్రాష్ట్ర వాణిజ్య వ్యాపార పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కేంద్రమే పన్నులు విధించి కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం. ఇవి 101 216 2016లో ఇది చేయడం జరిగింది. అయితే 270 చూడండి ఒకసారి, 269 చాలా కీలకమైనటువంటి బిట్ ఇది. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా 2016లో చేర్చినటువంటి 269A. ఇది ఏమిటి అంటే అంతర్రాష్ట్ర వాణిజ్య వ్యాపారాలు చేయడం ద్వారా పన్నులు విధించినవి కేంద్రమే విధిస్తుంది, కాకపోతే కేంద్ర రాష్ట్రాల మధ్య పంచుతుంది. ఇది 101వ రాజ్యాంగ సవరణ ప్రకారము 2016లో యాడ్ చేయడం జరిగింది. అలాగే 270 కేంద్రమే విధించి వసూలు చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం. అలాగే 271 అంటే 269 270లపై సర్ ఛార్జీలు వేయడమే. అలాగే 272కి సంబంధించినవి మనకి ఆర్థిక సంబంధాల్లో ఈ 272 ప్రకటన తొలగించడం జరిగింది. అలాగే 273 ఇది అస్సాము, బీహారు అలాగే వివిధ రాష్ట్రాల మధ్య ఇనుము ఆధారిత ఎగుమతి సుంకాలపై ప్రత్యామ్నాయ గ్రాంట్లు ఏర్పాటు చేయడానికి ఈ ప్రకటన అనేది కీలకం. అలాగే 274 అనేది రాష్ట్ర పన్నులు, పార్లమెంట్ యొక్క బిల్లు, రాష్ట్ర పన్నులు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ బిల్లు ద్వారా రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి. అలాగే 275 గ్రాంట్ ఎయిడ్స్ చట్టమైనవి అలాగే విచక్షణమైనవి, ఇవి 2 రకాలు. 275 ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కలిగినటువంటి గిరిజన ప్రాంతాలకు సహాయం చేసే గ్రాంట్లు. అలాగే 275 ఆర్థిక సంఘం అనేది సలహా మేరకు రాష్ట్రపతి మంజూరు చేసే గ్రాంట్లు. 276 అంటే వృత్తి పన్ను 2500 మించకుండా ఉండాలి. అది రాష్ట్ర ప్రభుత్వం వేస్తుందా, స్థానిక సంస్థలు వేస్తే తర్వాత విషయం, కానీ 2500 దాటి వేయకూడదు. అంటే చిన్న దీని మీద 276 చాలా కీలకమైనటువంటి బిట్ ఇది. అంటే వడ్డీ కానీ వ్యాపారం కానీ ఉపాధి అంశాల ఆధారంగా స్థానిక ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఎట్టి పరిస్థితిలో 2500 రూపాయలు దాటి మనకి వృత్తి పన్ను వసూలు చేయకూడదు. ఓకేనా? అయితే మనకి 279 అనేది పన్నుల ద్వారా వచ్చినట్టు ఆదాయము. ఇది నికర ఆదాయం ఎంత వచ్చింది అని ఎవరి ధృవీకరణ పత్రం ఇవ్వాలో తెలుసా? కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్. అంటే ఎవరు డిసైడ్ చేస్తారు పన్నుల నుంచి వచ్చిన ఆదాయాన్ని ఎంత వచ్చిందని చెప్పడం ఎవరనేది కాగ్ డెసిషన్. అలాగే 279A ఇది వస్తువులు సేవల పన్నులపై కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. ఇది దేని ప్రకారం? వీళ్ళు 101వ రాజ్యాంగ సవరణ 2016లో చేసిన దాన్ని బట్టి GST దాన్ని బేస్ చేసుకొని. అలాగే 288 అనేది ఆర్థిక సంఘం ఏర్పాటు చేయాలి. ఎవరు ఏర్పాటు చేస్తారు? రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు ప్రతి 5 సంవత్సరాలకి. ఇదే రాష్ట్రపతికి 281 ప్రకారము ఇది రాష్ట్రపతికి దీని యొక్క ఇది ఏదైతే సిఫార్సులు ఉంటాయో దానికి రాష్ట్రపతికి సమర్పణ చేయాలి. అలాగే 282 ప్రకారము ప్రజా సౌకర్యార్థము పార్లమెంటు ఇచ్చే నిధులు రాష్ట్రాలకి. 283 అనేది సంఘటిత ఆగంతుక నిధి. అలాగే ప్రభుత్వ ఖాతాలు నియంత్రణ అంతా కూడా పార్లమెంటు చేసిన బట్టి అలాగే పార్లమెంటు చేసినటువంటి డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి రాష్ట్రపతి జారీ చేస్తారు. అలాగే దీంట్లో భాగంగానే అలాగే 284 అనేది భారత లేదా రాష్ట్ర సంఘటన నిధి. దానికి కేంద్రం నుంచి వచ్చిన ఆదాయాల నుంచి ఏదైతే వస్తుందో ఆదాయము దాన్ని జమేస్తేనే అది భారత సంఘటన నిధి లేదా రాష్ట్ర సంఘటన నిధి. అంటే వచ్చిన ఆదాయాన్ని జమ చేసే ఏదైతే ఉంటుందో దాన్నే సంఘటిత నిధి అని పిలుస్తుంది. అలాగే 285 కేంద్రం ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వము పన్నులు విధించరాదు. అలాగే 286 సరుకుల క్రయ విక్రయాల మధ్య పన్ను విధింపుల పైన పరిమితులు. అలాగే 287 అనేది కేంద్ర ప్రభుత్వము విద్యుత్ శక్తి వినియోగం కానీ లేదా కొనుగోలు పట్ల రాష్ట్ర ప్రభుత్వము పన్నులు విధించకూడదు. 288 అనేది రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను విధించుటకు అధికారం కల్పించే చట్టాలు
సంబంధించింది. అలాగే 289 రాష్ట్ర ఆస్తులపై కేంద్రము పన్ను విధింపుల మినహాయింపు. అంటే రాష్ట్ర ఆస్తులపైన కేంద్రము, కేంద్ర ఆస్తులపైన రాష్ట్రము పన్నులు విధించడం అనేది మినహాయింపు కోరుతుంది. అలాగే 290 ప్రకారం, అంటే 290 ప్రకరణ ప్రకారం రాజ్యాంగం రాకముందు ఉన్నటువంటి కమిషన్లు, న్యాయస్థానాలు, పెన్షన్ చెల్లింపులు అన్నీ కూడాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఉంటారో ఆయన అధ్యక్షతన ఒక కమిటీ వేసి వాటి యొక్క సమస్యల్ని పరిష్కరించాలి. అలాగే 290A దేవస్థానాలకి ప్రతి సంవత్సరం విధిగా చెల్లించవలసినటువంటి సాలీనా చెల్లించిన మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తమిళనాడు, కేరళ ఇస్తున్నటువంటి ట్రావెన్కోర్ దేవస్థానానికి ప్రతి సంవత్సరం వాళ్ళు ఎంతో కొంత మొత్తం ఇవ్వాల్సిందే. అలాగే 291 తొలగించబడింది. ఎందుకంటే మనకి 1971లో 26వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజభరణాలను రద్దు చేసినటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మీకు మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రాజభరణాల రద్దుకు సంబంధించిన ప్రకరణే 291. 292 అనేది కేంద్ర ప్రభుత్వము దేశంలో కానీ విదేశాల్లో కానీ ఎక్కడైనా రుణాన్ని తీసుకోవచ్చు. అలాగే 293 అనేది రాష్ట్రాల లోపల మాత్రమే రుణాలు తన సంఘటన నిధి తనఖా పెట్టి తీసుకోవాలి. అలాగే 294 ప్రకారము దేశ విభజన తర్వాత వచ్చినటువంటి ఆస్తులు బాధ్యతల గురించి. అలాగే 295 ప్రకరణ ప్రకారము పార్ట్ బి రాష్ట్రాలకు సంక్రమించినటువంటి ఆస్తులు బాధ్యతలు. అలాగే 296 అనేది మనకి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఆ రాష్ట్ర ప్రభుత్వం, అంటే వారసులు లేనటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. ఆ ప్రాంతం కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్నవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తాయి. అలాగే 297 తీర జలాలు, ఖండాంతర పరిధికి సంబంధించినటువంటి ఏవైనా ఆదాయం ఏదొచ్చినా సరే కేంద్ర ప్రభుత్వానికే వెళ్తుంది. అలాగే 298 అనేది కేంద్రము లేదా రాష్ట్రాలు అనేవి వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే 299 కేంద్రము లేదా రాష్ట్రాలు ఒప్పందాల ద్వారా చివరిగా ఏ ఒప్పందం చేసుకొని ఏ వ్యాపారం చేసుకొని దానికి రాష్ట్రపతి పేరు మీదుగా, కేంద్రంలో అయితే రాష్ట్రంలో అయితే గవర్నర్ పేరు మీదుగా చేసుకోవాలి. 300 అనేది కేంద్ర రాష్ట్రాల మధ్య దావాలు, ప్రొసీడింగ్స్, న్యాయ సంబంధమైన వ్యాజ్యాలకు సంబంధించినవి 300. 300A అనేది చట్ట ప్రకారం తప్ప వ్యక్తుల ఆస్తిని ప్రభుత్వం తీసుకోకూడదు. వ్యక్తుల యొక్క ఆస్తిని ప్రభుత్వము తీసుకోకూడదు, చట్ట ప్రకారం మాత్రమే తీసుకోవాలి. అలాగే అంతర్రాష్ట్ర వాణిజ్య సంబంధాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతర్రాష్ట్ర వాణిజ్య సంబంధాలు ఇవి 13వ భాగంలో 301 నుంచి 307 మధ్య ఇవి వివరించబడ్డాయి. 301 ఏమిటి? భారతదేశంలో వ్యాపారం చేసుకుని హక్కు. భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా సరే మనం వ్యాపారం చేసుకోవచ్చు. 302 అనేది వాణిజ్య వ్యాపారంలో ఆంక్షలు విధిస్తుంది పార్లమెంట్. అలాగే 303 అనేది పరిమితులు విధిస్తుంది. కాకపోతే పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు ఈ పరిమితులు ఏవైతే ఉంటాయో ఒక రాష్ట్రానికి ఒకలాగా మాత్రం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అలాగే 304 అనేది పరిమితులు విధించవచ్చు. 305 అనేది పార్లమెంటు చట్టాలు తప్పనిసరి. ఇవి 306 తొలగించబడింది. అయితే అంతర్రాష్ట్ర వాణిజ్య సంబంధాలు చాలా తక్కువలోనే. అయితే మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి కీలకమైన అంశాలు ఏమిటంటే శాసన సంబంధాలు, పరిపాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, అలాగే వాణిజ్య ఒప్పందాలకు సంబంధించినటువంటి సంబంధాల గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏ కమిషన్లు వేశారు, ఆ కమిషన్ చేసినటువంటి సిఫార్సులు ఏమిటి, అలాగే జిఎస్టీ వంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఆర్థికపరమైన, పరిపాలనాపరమైన, శాసనపరమైన సంబంధాలకు సంబంధించి ప్రత్యేక అంశాలు తరువాతి క్లాసులో చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.